తీశారంటే 2 సంవత్సరాలు నా నవ్వు పోయింది. మీరు చూస్తే చాలా తక్కువ నవ్వాను. ఒక నిమిషం థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నా నవ్వు ఎందుకు పోయిందంటే మధ్యలో చెప్తుంటారు వాళ్ళు, అన్న నవ్వడం నవ్వడం మానేకి మరి ఏం చేస్తాను. అందరు రోజు కూర్చోబెట్టి యుద్ధం చేసేటప్పుడు నాకు చాలా ఆనందం ఉంటుంది. ఎందుకంటే పోతాం కాబట్టి పర్లేదు, బాగా యుద్ధం చేద్దాం అనుకుంటున్నాను. బాధ్యత అప్పచెప్పిన తర్వాత చాలా బరువు భుజాలు ఉంగిపోతాయి. ఆ దాంట్లో పడిన తర్వాత నాకు అనిపించింది, ఒక 12 సంవత్సరాలు నలిగిన తర్వాత ఇంకా నన్ను తిడతా ఉంటే విసుగొచ్చింది. ఇంకెవ్వరికి ఎవరి తప్పులు కనిపించో నా ఒకటి తప్పు అంటే నన్ను ప్రతిదీ నేను మామూలుగా నడిచినా కానీ వాళ్ళకి తప్పే. నేను తెల్ల చొక్కా వేసుకున్నా వెటిగారం చేస్తాను. అంటే వాళ్ళు నేను ఏది చేయండి, నేను జుట్టు పొట్టిగా చేసుకుంటే సమస్య, జుట్టు పెంచుకుంటే సమస్య, గడ్డం పెంచుకుంటే సమస్య, గడ్డం తీసేసే సమస్య. అంటే వాళ్ళందరికీ ఏంటంటే నేను వాళ్ళ టీఆర్పీలకో వాళ్ళ సబ్స్క్రైబర్స్కో నేను వాళ్ళకి ఒక రా మెటీరియల్ అయిపోయాను. నేను అనిపించింది ఏంటంటే ఒక 12 సంవత్సరాలు నలిగిన తర్వాత ఇట్స్ ఎనఫ్ ఆఫ్ ఇట్ అనిపించింది. చాలు అనిపించింది. ఇంకా మనం కూర్చోబెట్టి బలంగా మాట్లాడాలి. ఒక 12 సంవత్సరాల తర్వాత ఒక పార్టీని నడిపాను. దాని నుంచి వచ్చిన ఆత్మవిశ్వాసం, దాని నుంచి వచ్చిన బలం, అది తట్టుకొని నిలబడ్డాం. ఈ రోజున అందరూ కూర్చోబెట్టి ఈ రోజున మనం ఎన్ని లక్షల పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఒక ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి అక్కడ మన అనంతపురంలో వచ్చే ఒక ఈ జెట్ ప్లేన్స్, మన ఫైటర్ ప్లేన్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. గూగుల్ కానీ ఇవన్నీ ఇన్ని లక్షల పెట్టుబడులు వస్తున్నాయి ఈరోజు రాష్ట్రానికంటే దీని మూలం ఎక్కడుంది? రాజమండ్రిలో మూలాలు పడినాయి దానికి. సెప్టెంబర్ 9, 2023లో అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే, అలాంటి అరాచకమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఒక్కళ్ళు బయటికి రావాలంటే భయపడే పరిస్థితుల్లో అని చూడండి, ఒక నిర్ణయం ఎంత మార్చేస్తుంది. బయటికి రావాలంటే అందరూ భయపడుతున్నారు, నేను అడుగు పెట్టాలంటే రానివ్వరు. అలాంటి సమయంలో రాజమండ్రిలో ఎందుకు ప్రారంభించానంటే దీనికి మార్పు రాజమండ్రిలోనే అడుగుపడింది. దీనికి ఈరోజు ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయంటే, అంటే ఒక నిర్ణయం తీసుకోవడానికి, అంటే ఇది మీకు చెప్పాలి కదండి, నేను ఈరోజు మేబీ పంచుకోవడానికి నాకు ఇది ఉంది. ఈరోజు ఆ రోజున నాకున్న సమయం తక్కువ. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని వెళ్ళి కలిస్తే పాపం నాకు చాలా బాధ వేసింది. అరే పాపం ఈయన ఇన్ని సంవత్సరాలు చేశారు, ఒక నగరానికి రూపకల్పన చేశారు. ఎంత కష్టమో నాకు తెలుసు. ఒక ఇల్లు కట్టడమే కష్టం అనుకుంటే ఒక నగరాన్ని రూపకల్పన చేయాలి చాలా శక్తి సామర్థ్యత ఉండాలి. నేను ఒక వ్యక్తిగా చూశాను ఆయన్ని, ఒక బలమైన నాయకుడిగా చూశాను. పాప అలాంటి ఆయన్ని కూర్చోబెట్టి రాజమండ్రి జైలు కట్టించిన ఆయన వ్యక్తిని రాజమండ్రి జైల్లో పెట్టారు వీళ్ళు. ఆయనతో చూసి నాకు నిజంగా బాధేస్తుంది. నేను ఆయన చాలాసార్లు విభేదించాను కదా, 2018లో విభేదించాను. కానీ ఆ విభేదాలు పాలసీ పరంగా ఉంటాయి తప్ప ఆయన ఒకళ్ళు నాశనం అయిపోవాలో ఒకళ్ళు పాడైపోవాలో అని ఉండదు. సో నాకు ఆ రోజు ఏమనిపించింది, ఆయన జైలుకి వెళ్ళగానే నా దగ్గరికి చాలామంది నాకు సలహాలు ఇవ్వడం కొత్తగా పుట్టుకొచ్చేసారు. అప్పుడు దాకా వదిలేసిన వాళ్ళు అందరూ నన్ను సడన్గా వచ్చేసి ఇప్పుడు మంచి సమయాన్ని పార్టీని డెవలప్ చేయాల్సిన టైం ఇదే, ఆయన జైలుకి వెళ్ళిపోయారు, మీరే కూర్చోబెట్టి ఇప్పుడు మొత్తం లీడ్ చేస్తే మొత్తం ఇటు తిరిగిపోయి యూ విల్ బికమ్ సీఎం అని. నాకేమనిపించిందంటే అసలు ఒక ఇల్లాజికల్గా అనిపించింది. అంటే మనం ఎదగాలి అంటే ఒకళ్ళు జైలుకి వెళ్ళిపోవాలి, మనం ఎదగాలంటే వాళ్ళు భౌతికంగా ఇక్కడ ఉండకూడదు. ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచన మీద ఒకటి పార్టీ పెట్టాడంటే వాడు ఎంత దిగజారుడు వ్యక్తి ఏంటో చెప్పండి.